హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఒక వీడియో ఎడిటింగ్ యాప్ని తీసుకొని మన వీడియోని ఫ్రేమ్ సెట్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మొదట కైన్మాస్టర్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని 16:9 మీద క్లిక్ చేస్తే లాంగ్ వీడియో, 9:16, 1:1 దీని మీద క్లిక్ చేస్తే షార్ట్ వీడియోగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు షార్ట్ వీడియోస్ వచ్చేసి 3 minutes అయితే వచ్చాయి. కాబట్టి 9:16 కానీ 1:1 కానీ తీసుకొని మీరు 3 minutes చేసినట్లయితే ఆ వీడియో ఎప్పటికీ షార్ట్ వీడియో లాగానే ఉంటుంది. ఒకవేళ మీరు 16:9 తీసుకొని 1 minute వీడియో చేసినా అది లాంగ్ వీడియోగానే కన్వర్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇన్షార్ట్లో మనం ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకోవాలి, లాంగ్ వీడియోస్కి అలాగే షార్ట్ వీడియోస్కి ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇన్షార్ట్ని ఓపెన్ చేసుకోండి, న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఒక ఫోటో తీసుకోవాలి. సో వీడియో కానీ ఫోటో కానీ ఏదో ఒకటి తీసుకోండి. సో నేను ఇక్కడైతే ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ చూసినట్లయితే క్యాన్వాస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి 9:16 మీద క్లిక్ చేస్తే షార్ట్ వీడియో అవుతుంది. అలాగే 16:9 మీద క్లిక్ చేస్తే అది లాంగ్ వీడియో అవుతుంది. అలాగే పైన ఉన్న లైన్ ఉంది కదా, దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేస్తేనే ఇమేజ్ అనేది ఫుల్ స్క్రీన్లో సెట్ అవుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మరలా చూడండి, ఇక్కడ 1:1 మీద క్లిక్ చేసినా అది షార్ట్ వీడియోనే అవుతుంది. సో లాంగ్ వీడియోస్కి వచ్చి 16:9, షార్ట్ వీడియోస్కి వచ్చి 9:16 లేదా 1:1. సో ఈ ఫార్మేట్లో పెట్టుకొని మీరు వీడియోస్ అయితే చేయండి. తర్వాత ఫిల్మోరా. సో ఈ యాప్ కూడా చాలా చాలా బాగుంటుందండి. దీంట్లో ఏ వీడియోస్ తయారు చేసుకోవచ్చు, చాలా హెల్ప్ఫుల్ అండి మనకి. సో దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి, లాంగ్ వీడియోనా షార్ట్ వీడియోనా. సో ఇక్కడ చూస్తే స్కేల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి, స్కేల్. సో ఈ విధంగా చేసిన తర్వాత మీకు తెలుసు కదా, 16:9 అయితే లాంగ్ వీడియో, అదేవిధంగా 9:16 ఆర్ 1:1 షార్ట్ వీడియో. మీరు ఒకటి గుర్తుంచుకోండి, షార్ట్ వీడియోస్ ఇప్పుడు 3 minutes అయితే అయ్యింది. కాబట్టి షార్ట్ వీడియోలు మీరు చేయాలి అనుకుంటే 1:1 కానీ 9:16 కానీ తీసుకొని 3 minutes అయితే చేయండి, అది షార్ట్ వీడియో అవుతుంది. 9:16 తీసుకొని 1 minute చేసినా అది లాంగ్ వీడియోనే అవుతుంది.